హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి హ్యుండై యొక్క హ్యాచ్ బ్యాక్ గ్రాండ్ i10 నియాస్. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి BS6 అప్డేటెడ్ అండ్ 2019లో లాంచ్ చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ వచ్చేసి గ్రాండ్ i10ని రిప్లేస్ చేస్తూ గ్రాండ్ i10 నియాస్ కింద మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ గ్రాండ్ i10 నియాస్ హ్యాచ్ బ్యాక్ రైవల్స్ కనుక చూసుకుంటే మీకు మారుతి సుజుకీలో స్విఫ్ట్ అండ్ టాటాలో టియాగో అయితే రైవల్స్గా అయితే ఉన్నాయి. బేసిక్గా ఈ గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి కొంచెం స్పేషియస్గా, కొంచెం పెద్దగా అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్తో డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వర్షన్, అలాగే మీకు సెడాన్ వర్షన్ కూడా ఉంది. అది వచ్చేసి హ్యుండై ఆరా. అగైన్ ఈ హ్యుండై ఆరా వచ్చేసి మీకు హోండా అమేజ్ అండ్ మారుతి సుజుకి డిజైర్ రైవల్స్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ రివ్యూస్ కనుక చూడాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు తర్వాత వెళ్ళి చూడొచ్చు, లేదా మీకు పైన కార్డ్స్లో డిస్ప్లే అవడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న గ్రాండ్ i10 నియాస్ ఆక్వా టీల్ కలర్లో అయితే ఉంది. ఈ కలర్తో పాటు మీకు మిగతా 5 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు వైట్, సిల్వర్, గ్రే, రెడ్ అండ్ బ్లూ కలర్స్ అయితే ఆప్షన్గా అయితే ఉన్నాయి. దీంతో పాటు మీకు డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. దాంతోపాటు మీకు డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి మీకు ఈ కలర్లో ఆక్వా టీల్ కలర్ అండ్ వైట్ కలర్లోనే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు ఈ గ్రాండ్ i10 నియాస్లో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ అలర్ట్ వార్నింగ్, డ్రైవర్ అండ్ కో సీట్ బెల్ట్ వార్నింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, దాంతోపాటు మీకు రియర్ వ్యూ కెమెరా, ABS విత్ EBD అండ్ దాంతోపాటు మీకు ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్ వస్తాయి. వారంటీ కనుక చూసుకుంటే మీకు 3 years ఆన్ 1 lakh kilometers అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 years ఫర్ 50,000 kilometers అండ్ అలాగే మీకు 5 years ఫర్ 40,000 kilometers అయితే ఆప్షన్స్గా ఉన్నాయి. మైలేజ్ లేదా ఫ్యూయల్ ఎకానమీ కనుక చూసుకుంటే పెట్రోల్ గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి మీకు 20 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు. అండ్ అలాగే మీకు డీజిల్ వేరియంట్స్ కనుక చూసుకుంటే మీకు 26 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు. ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ లాంగ్వేజ్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి ఈ సిగ్నేచర్ హ్యుండై క్యాస్కేడింగ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ గ్రిల్ వల్ల మీకు వైడ్ అపియరెన్స్ అన్నది ఉంటుంది. అలాగే మీరు గ్రిల్లో కనుక చూసుకుంటే మీకు ఈ బూమరాంగ్ షేప్ DRLs ఇవ్వడం జరిగింది. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, బంపర్స్ లో వచ్చేసి మీకు ఫాగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్స్ అరౌండ్, పైనేమో హెడ్ ల్యాంప్స్, ఇవి వచ్చేసి ప్రొజెక్టర్ సెటప్. దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ గ్రిల్ దగ్గర మీరు టర్బో బ్యాచ్ చూడొచ్చు. ఇది వచ్చేసి టర్బో వేరియంట్ కాబట్టి మీకు టర్బో బ్యాచ్ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైర్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే మీకు 175/60 సెక్షన్ R15s ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు 15-inch డైమండ్ కట్ ఎలాయ్స్, అలాగే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మీకు 167 mm ఉంటుంది, లేదా 16.7 cm. సో ఇది ఇండియన్ రోడ్ కండిషన్స్కి డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. రియర్ పోర్షన్ లేదా వెనకాల పోర్షన్ కనుక చూసుకుంటే మీకు పైన వచ్చేసి మీకు రూఫ్ స్పాయిలర్ ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లోనే మీకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. రూఫ్ మీద మీరు షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. రియర్ విండో మీద డీఫాగర్, టేల్ లైట్స్ వచ్చేసి మీకు జనరల్ టేల్ లైట్స్ వస్తాయి. దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్స్, దాంతోపాటు మీకు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఉంది. మీకు ఇక్కడ సెంటర్లో టేల్ గేట్ మీద రియర్ పార్కింగ్ కెమెరా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మీకు నియాస్ బ్యాడ్జ్, కింద బంపర్లో కనుక చూసుకుంటే మీకు రియర్ పార్కింగ్ సెన్సార్స్, దాంతోపాటు మీకు రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు బూట్ స్పేస్ చెక్ చేద్దాం. టేల్ గేట్ ఓపెన్ చేసి మీకు ఈ గ్రాండ్ i10 నియాస్లో బూట్ కెపాసిటీ వచ్చేసి 260 liters ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రంక్ కింద చూసుకుంటే మీకు స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ అయితే ఉంది. అండ్ ఈ స్పేర్ వీల్ వచ్చేసి మీకు 165/70 సెక్షన్ 14-inch టైర్ అయితే వస్తుంది. సో ట్రంక్ స్పేస్ వరకు అయితే అంతే. ఇక్కడ మీరు సైడ్ మిరర్స్ లేదా వింగ్ మిరర్స్ కనుక చూసుకుంటే మీకు బాడీ కలర్లో అయితే వస్తాయి. దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్స్, అలాగే ఈ మిరర్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్, దాంతోపాటు మీకు ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడేమో మీకు డోర్ హ్యాండిల్స్ వచ్చేసి అగైన్ బాడీ కలర్లో వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు డోర్స్ అనేవి వైడ్గా ఓపెన్ అయ్యాయి. మీకు డోర్స్ చూసుకోవచ్చు, మీకు జనరల్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. కింద డోర్స్లో కనుక చూసుకుంటే మీకు స్పీకర్స్, దాని పక్కన చూసుకుంటే డోర్బిన్స్ ఫర్ యువర్ వాటర్ బాటిల్, పైన వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, మీకు ఇక్కడ చైల్డ్ లాక్, పవర్ విండో బటన్స్, లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీకు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో ఫోల్డ్ ఫంక్షన్. ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మీకు గన్ మెటల్ గ్రే కలర్లో అయితే ఉన్నాయి. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్ అయితే ఉంటుంది. మీకు కంఫర్టబుల్ పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మీకు పెడల్స్, దాని పక్కన వచ్చేసి మీకు బానెట్ లీవర్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకసారి ఇంజిన్ బే చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ కంపార్ట్మెంట్. బేసిక్గా ఇది వచ్చేసి మీకు పెట్రోల్ వేరియంట్. సో మీకు ఇది వచ్చేసి 4 cylinder 1200cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. పవర్ వచ్చేసి మీకు 84 బ్రేక్ హార్స్ పవర్, మ్యాక్స్ టార్క్ వచ్చేసి 114 Nm. అలాగే ట్రాన్స్మిషన్స్ కనుక చూసుకుంటే ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మీకు బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే డీజిల్ ఇంజిన్ కనుక చూసుకుంటే మీకు 3 cylinder
1200cc డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. సో ఈ ఇంజిన్ వచ్చేసి మీకు 73.97 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 190 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే సేమ్ ఈ పెట్రోల్ ఇంజిన్ లానే మీకు ఆ డీజిల్ ఇంజిన్ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ సీట్స్ అపాల్స్ట్రీ కనుక చూసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, దాంతోపాటు రెడ్ కాంట్రాస్ట్ లేదా రెడ్ కలర్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ పైన వచ్చేసి మీకు డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్, అండ్ ఈ ఎయిర్ వెంట్ ఏదైతే ఉందో మనకి రెడ్ ఇన్సర్ట్తో చాలా బాగుంది. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. మీరు ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ వీల్ వచ్చేసి లెదర్ ర్యాప్ వస్తుంది, దాంతోపాటు రెడ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. సో ఇక్కడ టర్బో వేరియంట్ కాబట్టి మీకు ఎక్కడ చూసిన రెడ్ ఎలిమెంట్స్ అన్నవి ఈ క్యాబిన్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్, మీకు ఇక్కడ పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్ ఇవ్వటం జరిగింది. అంటే మీకు ఒక సైడ్ వచ్చేసి అనలాగ్ డైల్ వస్తుంది అండ్ దాని పక్కన రైట్ సైడ్ వచ్చేసి మీకు డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇగ్నిషన్ ఆన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ స్క్రీన్లో మీకు స్పీడ్, డిజిటల్ స్పీడ్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్ కానీ టెంపరేచర్, అలాగే మీకు కాన్సోల్లోనే మీకు ఇక్కడ చిన్న నాబ్ ఇవ్వడం జరిగింది, దీంతో మీరు ట్రిప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు మీకు డిఫరెంట్ ఇండికేషన్స్ కూడా కింద ఉన్నాయి. సీట్ బెల్ట్ వార్నింగ్ కానివ్వండి, లో ఫ్యూయల్ ఇండికేటర్ కానివ్వండి, ఇలాంటి ఎసెన్షియల్ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల చూసుకుంటే మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్. ఇక్కడ స్టీరింగ్ వీల్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాయిస్ ఇన్పుట్ బటన్, ఫోన్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు టిల్ట్ అడ్జస్టబుల్ వస్తుంది, టెలిస్కోపిక్ అయితే రాదు. సో మీరు జస్ట్ యాంగిల్ ఒకటే సెట్ చేయొచ్చు, లెంత్ని సెట్ చేయలేరు. సెంటర్ డాష్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. మీకు ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్లో బ్లూటూత్ కానివ్వండి, యూఎస్బీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు రియర్ పార్కింగ్ కెమెరా, డిఆర్విఎం లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో మీకు ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వచ్చేసి చాలా స్మూత్ అండ్ రెస్పాన్సివ్గా ఉంది, ల్యాగ్ అయితే లేదు, ఈజీ టు యూజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సైడ్స్ చూసుకుంటే మీకు బటన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ట్రాక్ సీకింగ్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి. అలాగే రైట్ సైడ్ కనుక చూసుకుంటే మీకు రేడియో, మీడియా యాక్సెసిబుల్ బటన్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ అండ్ సెంటర్లో మీకు హజార్డ్ స్విచ్. ఇక్కడ ఏమో వచ్చేసి మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అండ్ నాబ్స్ కనుక చూసుకుంటే మీకు రెడ్ కలర్ ఇన్సర్ట్ వచ్చింది అగైన్. సో అగైన్ చాలా స్పోర్టీగా అయితే ఉంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాబ్తో ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. రైట్ సైడ్ నాబ్ వచ్చేసి మీకు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కి, దాంతోపాటు మిగతా ఏసీ ఫంక్షన్ బటన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ 3 ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, సెంటర్లో వచ్చేసి మీకు నార్మల్ యూఎస్బీ పోర్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు 12 volts పవర్ సాకెట్. ఈ 3 ఛార్జింగ్ పోర్ట్స్తో పాటు మీకు బోనస్గా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అయితే ఉంది ఇక్కడ, విచ్ ఇస్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్. సో మీరు ఇక్కడ ఫోన్ని వైర్లెస్గా ఛార్జ్ చేయొచ్చు ఇన్ కేస్ మీ ఫోన్కి ఆ ఆప్షన్ ఉంటే. సో మీకు టోటల్గా 4 ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సెంటర్లో అయితే మీకు 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ మీకు 2 cup హోల్డర్స్, దీంట్లో ఒకటి పెద్దది అండ్ చిన్నది. ఇక్కడేమో హ్యాండ్ బ్రేక్ అండ్ దాని పక్కన స్టోరేజ్ స్పేస్ ఉంది, మీరు కీస్ కానీ వాలెట్ కానీ పెట్టుకోవచ్చు. పైన చూసుకుంటే మీకు ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, అలాగే మీకు సన్ వైజర్. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే మీకు ఇక్కడ హనీకోమ్ ప్యాటర్న్ ఉంది, గన్ మెటల్ గ్రే కలర్లో, అండ్ మెటీరియల్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్. ఆ డాష్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది, దాని కిందేమో మీకు రెగ్యులర్ గ్లో బాక్స్. స్టోరేజ్ స్పేస్ వచ్చేసి మీకు డీసెంట్గా అయితే ఉంది. ఆల్రైట్, ఫైనల్గా మనం రియర్ సీట్స్ కూడా చెక్ చేద్దాం. మీకు ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ నార్మల్ బ్లాక్ ట్రీట్మెంట్ వస్తుంది. కింద స్పీకర్ అండ్ పక్కనేమో డోర్ పాకెట్, పైనేమో పవర్ విండో బటన్. ఇక్కడేమో మీకు వచ్చేసి ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రియర్ సీట్స్లో కూర్చున్నాను. మీకు ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే మీకు జనరల్గా మన ఇండియన్ హ్యాచ్ బ్యాక్స్లో వెనకాల ఏసీ వెంట్స్ అయితే ఉండవు. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే కిందేమో వచ్చేసి మీకు 12 volts పవర్ సాకెట్, పైన వచ్చేసి మీకు సెంటర్లో రీడింగ్ లైట్స్. ఒకసారి నేను ప్యాసింజర్ సైడ్ షిఫ్ట్ అవుతాను, ఎందుకంటే డ్రైవర్ సీట్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. డీసెంట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ప్రెటీ గుడ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే జనరల్గా హ్యాచ్ బ్యాక్స్లో అంత స్పేస్ అయితే ఉండదు. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ పెట్రోల్ గ్రాండ్ ఐటెన్ నియోస్ ఎరా వచ్చేసి 6,22,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ మోడల్ పెట్రోల్ టర్బో స్పోర్ట్స్ వచ్చేసి ఏదైతే నేను రివ్యూ చేశానో 9,23,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే డీజిల్ వేరియంట్స్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ గ్రాండ్ ఐటెన్ నియోస్ వచ్చేసి 8,45,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ మోడల్ డీజిల్ యాస్తా వచ్చేసి మీకు 9,96,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది.
ఇప్పుడు చెప్పిన ఆన్ రోడ్ ప్రైజెస్ మీ లొకేషన్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మీ దగ్గర ఉన్న డీలర్ని కాంటాక్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్.